అర్థమయ్యే భాష వాడే భాష హల్లెలూయా. దేవుని చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. If you'd like to turn to me to Luke chapter 4. దయచేసి లూకా సువార్త 4వ అధ్యాయం చూద్దాం మనం. And we're going to read from Luke chapter 4 verse 14. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం నుండి to the end of the to verse 30. 30వ వచనం వరకు మనం చదువుకుందాం. Yeah. From 18. ప్రభు ఆత్మ 18 or 14? Yeah. 14 is it? 14 right. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చాను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేస్తువని మేము వింటివో ఆ కార్యములు ఈ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం ముయ్యబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండుండినను. ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణము నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడవేయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. Thanks, Victor. వందనాలు. When we read this passage comes just after Jesus has been baptized in the Jordan River. మనం చదువుతున్న ఈ వాక్య భాగం మనం చూస్తే యోర్దాను నదిలో ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తరువాత ఈ లేఖన భాగం మనం చూస్తాం. He's right at the start of his ministry. తన సేవ యొక్క ప్రారంభంలోనే ఈ కార్యం జరిగినట్టుగా మనం చూస్తాం. And as we read, if we were to read earlier in Luke 4, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే verse 1 says, Jesus, full of the Holy Spirit, left the Jordan, was led by the Spirit into the wilderness, where for 40 days he was tempted by the devil. యేసు పరిశుద్ధాత్మ పూర్ణ 4వ అధ్యాయం మొదటి వచనం చూస్తే యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. At the start of Jesus' ministry, యేసు ప్రభువు తన సేవను ప్రారంభించిన విధము మనం చూస్తే he spent 40 days 40 దినాలు praying and fasting ప్రార్థన ఉపవాసముతో గడిపాడు ప్రభు. for his ministry. తన యొక్క సేవ నిమిత్తమై ప్రార్థించాడు ఆయన. He spent time with God, దేవునితో సమయాన్ని గడిపాడు, seeking God, దేవుని వెతుకుతూ గడిపాడు. so that he could come out ఎందుకనగా అక్కడ నుండి బలముతో బయటికి రావడం కోసం, in the power of the Spirit. దేవుని యొక్క ఆత్మ బలముతో బయటకు వచ్చుట కొరకే దేవుని సన్నిధిలో గడిపాడు. And during his time of seeking God, దేవుని వెతుకుతున్న ఆ సమయమందు he was tempted by the devil. సైతాను చేత ఆయన శోధించబడ్డాడు.
And because he was full of the Holy Spirit, దేవుని యొక్క ఆత్మచేత సంపూర్తిగా నింపబడిన వాడు కాబట్టి he was able to resist the temptations of the devil. ఆ సైతాను యొక్క శోధనలను జయించడానికి లేకపోతే ఎదిరించడానికి కావలసిన శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. By using the word of God. దేవుని యొక్క లేఖనాలు ఉపయోగించి సైతానును జయించాడు ప్రభు. After that time of praying and fasting, ఆ ప్రార్థన ఉపవాస కాలము తర్వాత after resisting the devil and his temptations, సైతానికి తన శోధన విషయమై వాడిని ఎదిరించిన తర్వాత Jesus went into the desert full of the Holy Spirit. పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభువైన యేసుక్రీస్తు అరణ్యములోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. But in verse 14 we read, 14వ వచనం మనం చూస్తాము, Jesus returned to Galilee in the power of the Spirit. యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. We need the power of the Holy Spirit in our ministry. మన యొక్క సేవా జీవితంలో ఆత్మ యొక్క శక్తి మనకు అవసరం. And Jesus started then. అక్కడి నుండి ప్రభు ప్రారంభించాడు తన సేవను. It says the news of him spread about the whole country. He was teaching in their synagogues and everyone praised him. ఆయన గురించిన సమాచారము ఆ దేశమంతటా వ్యాపించినట్టుగా మనం చూస్తున్నాము. ఆయన అందరి చేత ఘనత పొందాడు. తర్వాత వారి సమాజ మందిరంలో ఆయన బోధించుచు వచ్చాడని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. Jesus went about his Holy Spirit guided ministry. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ చేత నడిపించబడే సేవను ఆయన చేస్తూ ఉన్నాడు. He starts to minister in Galilee. It's a highly populated area of the country. ఆయనకి సేవా జీవితం చూసినట్లయితే గలిలయ అనే ప్రదేశంలో మొదలైంది. ఆ గలిలయ ప్రదేశం ఎక్కువ జనాభా కలిగిన ప్రదేశం. But it's an area that's not held in high regard by the rest of the Israelites community. అది ఇశ్రాయేలు సమాజం మనం చూసినప్పుడు గలిలయ వారు అన్నప్పుడు అంతగా గొప్పగా వారు ఎంచేవారుగా చులకనగా చూసేవారు గలిలయ వారిని. So Jesus starts his ministry in a familiar area. కనుక ప్రభువు ప్రారంభించిన సేవా జీవితం చూసినట్లయితే ఒక చులకన భావంతో చూస్తున్న ప్రజల మధ్య నుండి ఆయన ప్రారంభించాడు సేవ. It's an area of great need. ముఖ్యంగా అవసరత అధికంగా ఉన్న ఆ ప్రదేశం నుండి ఆయన సేవా జీవితాన్ని ప్రారంభించాడు. And as he starts his ministry, ఆయన సేవను ప్రారంభించినప్పుడు he heals and teaches and he's very popular. ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. తర్వాత అనేక మంది ఆయన గురించి తెలుసుకుంటున్నారు, వింటున్నారు. And as we read on, it says, ఇంకా మనం చదువుకుంటూ ముందుకు వెళ్తే he went to Nazareth, ఆయన నజరేతునకు వెళ్ళాడు. where he was brought up. ఆయన పెరిగిన నజరేతునకు ఆయన వెళ్ళాడు. And on the Sabbath day he went into the synagogue, విశ్రాంతి దినమందు ఆయన సమాజ మందిరమునకు వెళ్ళాడు. as was his custom. తన యొక్క ఆచార ప్రకారంగా, తన యొక్క అలవాటు ప్రకారంగా సమాజ మందిరానికి విశ్రాంతి దినమందు వెళ్ళాడు. And he stood up to read. లేచి దేవుని వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాడు. Jesus went back to his hometown where he was known. ఆయన అందరూ ఎరిగిన తన సొంత ఊరికి ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళాడు. He went to his local synagogue and it says he did it as was his custom. తన యొక్క స్థానిక సమాజ మందిరమునకు తన యొక్క అలవాటు ప్రకారంగా వెళ్ళాడు. Jesus knew the importance of knowing the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ఎరగడమును గురించిన ప్రాముఖ్యత ప్రభు ఎరిగినవాడు. And enjoying hearing it being read and taught. దేవుని వాక్యము చదవబడుతుండగా, దేవుని వాక్యం బోధించబడుతుండగా వినడాన్ని బట్టి ప్రభు ఎంతగానో ఆనందించేవాడు. He realized the importance of the word of God. దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత ఆయన గ్రహించాడు. And if Jesus knew that, then so do we need to read the word of God. యేసు ఇది ప్రాముఖ్యంగా ఆయన ఎంచాడు కాబట్టి దాని అర్థమేదనగా మనము కూడా దేవునికి వాక్యాన్ని వినడము, చదవడం ప్రాముఖ్యంగా ఎంచాలి. We need to meet together to be taught and to read and to study. దేవుని వాక్యం చదవడానికి, బోధించబడుతుండగా వినడానికి మన ఆయా సమయాల్లో కూడి రావాల్సిన అవసరత ఉంది. We shouldn't neglect the meeting together. మనం సమాజముగా కూడడం ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యం చేయకూడదు. And then the leaders of the synagogue each time would select a person to read the passage of that day. ఆ సమాజ మందిరంలో ఆనవాయితీ ఏదనగా అక్కడ ఉన్న నాయకులు వాక్యం చదవడం కోసం ఎవరినో ఒకరిని వారు ఆహ్వానించేవారు. And I'm sure because Jesus was local and they had heard all that had been going on around the area of Galilee, యేసు ప్రభువు ఆ స్థానిక ప్రదేశానికి చెందినవాడు. తన యొక్క స్థానిక సమాజ మందిరము తర్వాత తను చేస్తున్న సేవను గురించిన సమాచారం వారికి తెలుసును కాబట్టి he was selected to read.
ఆయన చదవడం కోసం ఎంపిక చేయబడి నువ్వు చదువు అన్నట్టుగా దేవుని వాక్య లేఖనాన్ని ఆయనకి ఇచ్చారు. And we read on, the scroll of the prophet Isaiah was handed to him. మీరు చూసినప్పుడు యెషయా గ్రంథము చుట్ట ఆయన చేతికి అందించబడింది. Unrolling it, he found the place where it is written. అయితే ఆయన వెంటనే రాయబడిన ఈ వాక్యం రాయబడిన ప్రదేశానికి ఆయన తెరిచాడు ఆ చుట్టను. And the passage that was chosen was a messianic text. అయితే ఆయన తీసుకున్న భాగం ఏదనగా మెస్సయ్యను గురించి ప్రవచనాత్మకంగా చెప్పిన లేఖన భాగాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తీశాడు. It was a verse that points to the coming one, the one they'd expected. రాబోయే మెస్సయ్యను గురించి ఎవరి గురించి అయితే వారు ఎదురు చూస్తూ ఉన్నారో ఆయనను గురించి రాయబడిన ప్రవచన వాక్యాలు ఆ గ్రంథమందు అక్కడ ఉన్నాయి. He was going to bring deliverance and freedom and liberty to the people of Israel. ఇశ్రాయేలు జనాంగానికి విమోచన, ఆనందము, విడుదల కలుగుచేటు కొరకు ఆయన రానై ఉన్నాడు అనే ప్రవచన మాటలు అక్కడ మనం చూస్తున్నాం. I want to say that nothing happens by chance. నేను చెప్పాలని ఆశిస్తున్న మాట ఏదనగా ఏది కూడా అనుకున్న రీతిగా జరగదు. I don't believe in coincidences. నేను అదృష్టవశాత్తు లేకపోతే అనుకూల పరిస్థితులను నేను విశ్వసించను. I believe that everything is organized by the Almighty God. నా యొక్క విశ్వాసం ఏదనగా మన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయము కూడా దేవుని చేత నిర్దేశించబడింది, నిర్ణయించబడింది. I don't mean fatality. నేను ఇది బాధాకరమైనది, దురదృష్టవశాత్తు అనే మాటలు నేను విశ్వసించను. What will be will be. ఏది జరుగుతుంది అన్నట్టుగా కొంతమంది భావిస్తున్నారు, అది కాదు మనం విశ్వసించేది. But I believe our lives are in the hands of the Almighty God. నేను విశ్వసించేది ఏదనగా మనందరి జీవితాలు కూడా సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆధీనమందు ఉన్నవి. Things don't happen by chance. మన జీవితాల్లో ఏది కూడా అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు జరగవు. They're all part of His plan and providence for our lives. మన జీవితాల్లో జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా దేవుని యొక్క సంకల్పంలో ఒక భాగం మాత్రమే అని మనవి చేస్తున్నాను. So let's see what Jesus read. యేసుకి ఏం చదివాడో ఒకసారి చూద్దాం. It says, "The Spirit of the Lord is on me." అంటున్నాడు ప్రభు చదివిన మాటలేదనగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. Because He has anointed me to proclaim good news to the poor. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. He has sent me to proclaim freedom for the prisoners. చెరలో ఉన్న వారికి విడుదలను, and recovery of sight for the blind. గుడ్డి వారికి చూపును, to set the oppressed free. నలిగిన వారిని విడిపించుటకును, to proclaim the year of the Lord's favor. ప్రభు హితవత్సరము ప్రకటించుటకును. This was Jesus' ministry then. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్య అప్పుడు కాలములో. And it's His ministry now. అయితే అప్పుడు మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఇదే సేవలు పరిచర్యలో ఆయన ఉన్నాడు. In those days, ఆ రోజుల్లో the prophets, the priests and the kings were anointed with oil. ప్రవక్తలు, రాజులు This was దేవుని ఆత్మచేత అభిషేకించబడేవారు. This was symbolic of them being anointed with the Spirit of God. దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడ్డారు అన్నదానికి ఇది సూచనగా వారి జీవితాల్లో ఉండేది. This was to set them apart. దేవుడు వారిని ప్రత్యేకపరిచేవాడు దేవుని ఆత్మచేత నింపుడు ద్వారా. And to empower them for the service of the Most High God. సర్వశక్తిగల దేవుని యొక్క సేవ నిమిత్తమై దేవుడు వారిని ప్రత్యేకపరిచి ఆత్మచేత అభిషేకించేవాడు. Jesus was saying there He was equipped. కనుక ప్రభు అంటున్నాడు, నాకు ఇవన్నీ చేయట కొరకే నాకు అనుగ్రహించబడింది. By the power of the Spirit. దేవుని యొక్క ఆత్మ శక్తి చేత ఇవన్నీ కూడా నాకు అనుగ్రహించబడ్డాయి అంటున్నాడు ప్రభు. To proclaim good news to the poor. ఆ అభిషేకం ఏదనగా బీదలకు సువార్త ప్రకటించుటకు. If we look at Israel at that time, ఆ సమయంలో ఇశ్రాయేలు దేశం ఆ ప్రజల గురించి మనం ఆలోచన చేస్తే there was a belief that if God blessed you, వారికి విశ్వాసం ఏదనగా ఒకవేళ దేవుడు నిన్ను దీవిస్తే then you'd be rich. నువ్వు తప్పనిసరిగా సంపన్నుడివై ఉంటావు. And you'd be powerful. శక్తివంతంగా ఉంటావు, బలము కలిగి ఉంటావు. But if you're poor, నువ్వు పేదవాడు అయినట్లయితే it meant that God didn't have favor upon you. అంటే దాని అర్థం ఏదనగా దేవుడి యొక్క అనుగ్రహం నీ జీవితంలో నీ మీద లేదు. You looked at the lowest. You looked as the lowest of the low. అందరికంటే హీనమైన వాడిగా, తక్కువనిగా పరిగణించబడుతున్నావని. But Jesus is saying here, అయితే ప్రభు ఇక్కడ చెబుతున్న మాట ఏదనగా He's come for the lowly. ఆయన వచ్చింది ఎవరి కోసం అనగా అత్యంత తక్కువ స్థితిలో స్థాయిలో ఉన్న వారి కొరకు వచ్చాడు ఆయన. As well as the rich. అలాగే సంపన్నులైన వారి కొరకు కూడా ఆయన వచ్చాడు. But more than that, అది వీటికంటే ఇంకా అధికంగా మనం చెప్పాలంటే when it says the poor,
బేదల విషయం అంటున్నాడు ఇక్కడ. It means the poor in spirit. అనగా ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మ విషయమై బేదలైన వారు. It means those who are humble enough to receive his message. అనగా ఆయన యొక్క సందేశాన్ని స్వీకరించడానికి అనువైన వినయము కలిగిన హృదయము కలిగిన వారిని అర్థం. It says elsewhere in the Bible, బైబిల్ ఇంకో చోట మనం చూస్తాము, that God resists the poor. God resists the proud. ధనవంతు లేకపోతే గర్విష్ఠులను ఎదిరించేవాడు దేవుడు. But gives grace to the humble. కానీ వినయము గల వారికి కృపను అనుగ్రహించువాడు. So the good news that Jesus was bringing, కనుక ప్రభువు తీసుకుని వస్తున్న ఈ సువార్త ఏదనగా, for the humble people who receive his message, తన యొక్క సందేశాన్ని స్వీకరిస్తున్న వినయ మనస్కులైన వారికి అనిస్తూ ఉన్నాడు. who realize their need of God, దేవుడి అవసరం ఎరిగిన వారే, దేవుడు మాకు కావాలి అని ఆశించే వారి విషయమై మాట్లాడుతూ ఉన్నాడు. who aren't self-sufficient, thinking they may do without God. మాకు దేవుడు అక్కర్లేదు, మాకు ఎవరు అక్కర్లేదు, మాకంతా సమృద్ధిగా ఉంది అనే ప్రజల విషయం కాదు అని మాట్లాడుతూ ఉన్నది ఇక్కడ. The message is to those who are humble themselves. తమను తాము తగ్గించుకొని వినయమనుస్తూ ఉన్న వారి కొరకైన సందేశాన్ని ప్రభుకిస్తూ ఉన్నాడు. The Bible says, humble yourselves under the mighty hand of God. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, ఆ దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, వినయ మనస్కులై ఉండండి అంటున్నాడు. And he will raise you up in due time. ఆయన తగిన కాలమందు నిన్ను పైకి లేపుతాడని మా వాక్యంలో మనం చూస్తాం. If we read on, he says, he has sent to proclaim freedom for the prisoners. ఆయన అంటున్నాడు ఇక్కడ చూస్తే, బంధింపబడిన వారికి, చెరలో ఉన్న వారికి విడుదల. And many people are held bound. చాలా మంది బంధకాల్లో ఉన్నవారు ఉన్నారు. They can be held bound by drugs. కొంతమంది మత్తు పానీయాలకు, మత్తు పదార్థములకు బానిసలై ఉన్నారు. By alcohol, తాగుడు కావచ్చును, pornography, లేకపోతే వ్యభిచార సంబంధమైన చిత్రాలు కావచ్చును, social media, లేకపోతే సాంఘిక మీడియా, యూట్యూబ్, ఇవన్నీ కూడా, abusive relationships, తప్పుడు సంబంధాలు, చెడు సంబంధాలు, అక్రమ సంబంధాలు కూడా, sexual abuse, లైంగికపరమైన అనీతికరమైన కార్యాల్లో ఉండడం కూడా. But the good news is, కానీ సువార్త ఏదనగా, Jesus has come to set people free. ఇలాంటి ఈ పరిస్థితులన్నింటిలో నుండి మీకు విడుదల తీసుకుని రావడం కొరకే ప్రభువు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు. But the greatest thing he can set us free from మన దేవుడు విడుదల చేయగలిగిన గొప్పదైన విషయం ఏదనగా, is our sin and disobedience to God. మన యొక్క పాపము, దేవుని యెడల మన యొక్క అవిధేయతను ఆయన క్షమించి మన విడుదల ఇవ్వగలవాడు. I'm sure we all know here today, అలా చేయకపోతే మనకు ఉండేవారువే కాదు కదా. when Jesus died upon the cross, యేసు శిలువలో మరణించినప్పుడు he paid the debt for our sins. మన యొక్క పాపము నిమిత్తమైన బాకీని ఆయన చెల్లించాడు. He took us out of the kingdom of darkness. చీకటి రాజ్యము నుండి మన బయటికి తీసుకుని వచ్చాడు. When we're under the power of sin, మనం ఎప్పుడైతే పాపము యొక్క అధికారము కింద నలిగిపోతూ ఉండిన వారమో, and has brought us into the kingdom of light, అక్కడ నుండి ఆయనకు వెలుగు రాజ్యములోనికి ప్రభువు యేసుక్రీస్తు తీసుకుని వచ్చాడు. the kingdom of his son, our Lord Jesus Christ. ఆయన కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు యొక్క రాజ్యములోనికి ఆయన మనల్ని తీసుకుని వచ్చాడు. And we can't have our feet in two camps. మనం గమనించవలసిన విషయం ఏదనగా, రెండు చోట్ల కూడా అక్కడో కాలు ఇక్కడో కాలు పెట్టి మనం ఉండడానికి వీలు లేదు. We can only be in one kingdom. మనం ఏదో ఒక రాజ్యంలోనే ఉండగలం తప్ప రెండు రాజ్యాల్లోనూ మనం ఉండాలనుకుంటే అది కుదరదు. We either serving Christ wholeheartedly మనం పూర్ణ హృదయంతో అయితే ప్రభుని సేవిస్తాం, and submitting to his plan and his ఆయన purpose, చిత్తానికి, ఆయన సంకల్పానికి పూర్తిగా లోబడి జీవిస్తాం. or we're going our own way, లేదా మన సొంత ఇష్ట ప్రకారంగా మన మార్గములో మనం నడుచుకుంటూ పోతాం. doing what we want to do, అది మనం ఏది కావాలని కోరుకుంటే అది చేసుకుంటూ పోయేది రెండవ మార్గం. living in disobedience to God దేవుని యందు అవిధేయంగా జీవించే ఆ మార్గం అది. and serving sin. అక్కడ పాపానికి మనం సేవ చేస్తూ ఉంటాం. The Bible says, బైబిల్ చెప్తుంది, if we confess our sins, మనం మన పాపములను ఒప్పుకొని ఎడల he is faithful and just and will forgive us our sins, మనల్ని క్షమించుట కొరకు ఆయన నమ్మదగిన వాడు, తప్పనిసరిగా క్షమిస్తాడని చూస్తున్నాం. and will purify us from all unrighteousness. ప్రతి దుర్నీతి నుండి ఆయన మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. And when John wrote these words, యోహాను ఈ మాటలు రాసినప్పుడు he was speaking to the church, అక్కడ సంఘముతో, విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఆయన he was speaking to Christians, క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. and we all know we fall into sin. మనకు అందరికీ తెలుసు, మనం ఏదో సమయంలో ఎక్కడో దగ్గర పాపంలో పడుతూనే ఉంటున్నాం. Let's confess our sins and get right with God. మనం చేయవలసిన పని ప్రభు యొద్దకు వెళ్ళి మన పాపములను ఒప్పుకొని దేవునితో సరి అవుదాం. We'll read on. ఇంకా మనం ముందుకు చదివితే, Jesus said he also came to
he came for recovery of sight for the blind. ప్రభు అంటాడు, ఇంకా నేను వచ్చిన కారణం ఏదనగా గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును. And we know when Jesus was on earth, యేసు లోకమందు ఉన్నప్పుడు మనకు తెలుసు కదా, he performed all sorts of miracles. ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తాడు ప్రభు. And even today Jesus does miracles of healing. ఇప్పుడు కూడా ప్రభు యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, స్వస్థతలు జరుగుతూనే ఉన్నవి. And he does it in various ways. ఆయన ఈ కార్యాలన్నీ కూడా ఆయా రీతులుగా అనేక విధాలుగా ఆయన చేస్తూ ఉన్నాడు. It may be through surgery, అది ఒకవేళ ఆపరేషన్ ద్వారా, సర్జరీ ద్వారా కావచ్చును, through doctors, లేదా డాక్టర్ వైద్యుల ద్వారా కావచ్చును, or it may be totally miraculous. లేక ఈ సహాయం ఏది లేకుండా అద్భుత రీతిగా స్వస్థపరచడం కూడా జరగవచ్చును. And I don't have the answers today. అయితే ఇలాంటి విషయాల గురించిన ప్రశ్నలకు చెప్పాలంటే నాకు అన్నిటికీ జవాబులు నాకు లేవు. Or why God sometimes heals and sometimes doesn't. దేవుడు కొన్నిసార్లు ఎందుకు స్వస్థపరుస్తాడు, కొన్నిసార్లు ఎందుకు స్వస్థత పొందరు అనే దాని గురించి జవాబులు నేను చెప్పలేను, నాకు తెలియదు. There are things that God does that we'll never know until we get to eternity. అయితే దేవుడు చేస్తున్న కార్యాలు ఎందుకు ఏమిటనేది ఆ నిత్యత్వానికి వెళ్ళినంత వరకు మనకు తెలియకపోవచ్చును. I know this, that God is faithful, God is merciful, and God is just. కానీ నాకు తెలిసిన సత్యం ఏదనగా దేవుడు మంచివాడు, దయగలిగిన వాడు, న్యాయవంతుడు. And I entrust him with his plans. కనుక నేను నా జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకుంటూ, ప్రభువా నీ చిత్తం, నీ మార్గంలో నన్ను నడిపించని అప్పగించుకుంటాను. Rather than my own desires. నా సొంత ఆశలు నెరవేర్చుకోవడం కంటే ప్రభువా నీ చిత్తమే ముఖ్యమని ఆయనకు అప్పగించుకుంటాను. I know from personal experience it's not easy. నా వ్యక్తిగత అనుభవంలో నేను చెప్పగలను, అది అంత సులువైనది కాదు. But I'm thankful for God's grace to keep me. అయితే నన్ను ఇంతవరకు ఆయన కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. And I trust that he knows what's best. నా జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటో, లేకపోతే శ్రేష్టమైనది ఏమిటో ఆయన ఎరిగినవాడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఆయన యందు సమాధానం కలిగి నేను ఉన్నాను. But this passage just doesn't mean physical healing of the blind. ఇక్కడ ఈ వాక్య భాగం చూసినట్లయితే గుడ్డివారు అనగా భౌతికముగా నేత్రముల యొక్క అంధత్వం తొలగించబడడం మాత్రమే కాకుండా Jesus is talking about those who are spiritually blind. ఆత్మ సంబంధముగా, ఆత్మీయముగా గుడ్డివారుగా ఉన్న విషయాల గురించి కూడా ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. Who don't see the grace of God, they don't see the character of God. దేవుని యొక్క కృపను కానీ, దేవుని యొక్క లక్షణాలు, స్వభావాన్ని కానీ వారు చూడలేని స్థితిలో ఉన్నారు. And when Jesus came to earth, యేసు లోకానికి వచ్చినప్పుడు he came to reveal the character and nature of God. దేవుని యొక్క నైజాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని లోకానికి మనకు తెలియపరచడానికి ప్రభు వచ్చాడు. It says elsewhere in scripture బైబిల్ ఇంకో చోట మనం చూస్తాం, that in these last days God has spoken to us by and through his son. ఈ అంచె దినాల్లో దేవుడు తన యొక్క కుమారుని ద్వారా మనతో ఆయన మాట్లాడి ఉన్నాడని మనం చూస్తాం. So if you want to see what God's like, దేవుడు ఎలాగుంటాడు, దేవుడు ఎలాంటి వాడు అని మనం ఎరగాలి అని అంటే look to Jesus. యేసు వైపు చూడండి. We read on. He came to set the oppressed free. ఇంకా అంటున్నాడు ఇక్కడ, నలిగిన వారిని విడిపించుటకును. No, there is an enemy of our soul. మన ఆత్మలకు విరోధి ఉన్నాడు. There's one who's prowling around seeking who he may devour. ఈ విరోధి ఎవరిని మృంగుదునా అని బ్రతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. And Jesus can release us from his oppression. అయితే ఈ అపవాది యొక్క స్థితి నుండి, లేదా నలిపే ఆ స్థితి నుండి ప్రభు మాత్రమే మనకు విడుదల ఇవ్వగలవాడు. Many people are oppressed చాలా మంది నలిగిన స్థితిలో, బాధించబడుతున్న స్థితిలో ఉంటున్నారు. through fears, భయాలు చాలా ఉన్నాయి, false religion, తప్పుడు మతాలు చాలా ఉన్నాయి లోకంలో, false teaching. తప్పుడు బోధలు చాలా అధికంగా ఉన్నాయి. But Jesus came to bring the truth that sets people free. అయితే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి దేని కొరకనగా సత్యమును ప్రకటించడానికి, ఆ సత్యము ద్వారా విడుదల తీసుకొని రావడానికి. Okay. Yeah. Sorry. It says he came to proclaim the year of the Lord's favor. ఇంకా చూస్తాడు అంటున్నాడు ఇక్కడ, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును. Now in the Israelite nation, మన దేశం చూసినట్లయితే God had set in place. దేవుడు ఆయన స్థిరపరిచినవి. If you read right back in Deuteronomy, ద్వితీయోపదేశ కాండం మనం చూస్తే, వెనక్కి వెళ్తే
that every 50 years, ప్రతి 50 సంవత్సరాలకు if as a person you had fallen into debt ఒకవేళ ఎవరైనా అప్పుల్లో బాకీలో పడిపోతే and you had sold your land, నీ భూమిని ఒకవేళ యువతలకు ఎవరికైనా అమ్మేసుకుని ఉంటే, or even if you'd had to sell yourself into servitude, లేక ఇంకా ఆర్థికంగా నలిగిపోయి నీవు ఒక బానిసగా ఎవరికైనా అమ్మి వేసుకునే పరిస్థితి ఏర్పడితే, then in 50 years అది 50 సంవత్సరాల కాలంలో వచ్చినప్పుడు ఇశ్రాయేలు చరిత్రలో your life and your land was restored back. ఆ 50 సంవత్సరాల ఆ సంవత్సరమందు నీ యొక్క జీవితము తన యొక్క ఆస్తి అంత తిరిగి నీకు అప్పగించబడుతుంది. Unfortunately, I don't think this was ever practiced. అయితే అది చట్టమందున్న విషయం ద్వితీయోపదేశకాండం మనం చూస్తాం. కానీ ఎంతవరకు ఇశ్రాయేలు ప్రజలు దాన్ని ఆచరించారు, పాటించారు అనేది చెప్పలేం. But it was called the year of Jubilee. అది హితవత్సరం అని, జూబిలీ అని ప్రకటించబడే సంవత్సరం 50వ సంవత్సరం. Year of celebration. అది ఆ సంవత్సరం అంతా కూడా ఈ రకమైన సంబరం పండగ చేసుకునే కాలం అది. Where people would receive back the things that were being taken from them. వారి నుండి తీసుకుపోబడి లేకపోతే పోగొట్టుకున్న వాటన్నిటిని మరలా తిరిగి పొందుకునే ఆ సంవత్సరం అది అహితవత్సరం. But the year of Jubilee Jesus is talking about here, అయితే ఆ హితవత్సరాన్ని గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. is that all things we lost in Adam's fall, ఆదాము ద్వారా, ఆదాము యొక్క పడిపోవడంలో మనం పోగొట్టుకున్న వాటన్నిటినీ have been restored back to us in Christ Jesus. క్రీస్తు యేసునందు మరలా తిరిగి అవన్నీ కూడా మనకు సమకూర్చబడి ఇవ్వబడి ఉన్నాయి. So that's the year of celebration. అదే హితవత్సరం యొక్క సంబరము పండగని మనవి చేస్తున్నాను. Because what we've inherited in Christ క్రీస్తునందు మనం స్వాస్థ్యముగా పొందుకున్నవి is far better than what we lost in Adam. ఆదాములో మనం కోల్పోయిన దానికంటే క్రీస్తునందు మనం పొందినవి చాలా అధికమని మనవి చేస్తున్నాను. Under Adam we were a created being subject to God. ఆదామునందు మనం చూసినట్లయితే సృష్టింపబడిన జనాంగమై ఉన్నాము, దేవుని క్రింద ఉండే జనాంగముగా మనం ఉండిన వారం. But under Christ we're heirs and joint heirs with him in heaven. కానీ క్రీస్తునందు మనం చూసినట్లయితే మనం వారసులము, క్రీస్తుతోటి వారసులము, పరలోకమందు స్థానము కలిగిన వారము. We then read Jesus rolled up the scroll and ఆ తర్వాత మనం చూస్తాము ప్రభు gave it to the attendants. ఆ గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి, The eyes of everyone in the synagogue were fastened on him. ఆయన కూర్చున్నప్పుడు సమాజమందులో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, He began by saying to them, అయితే మరలా ఆయన తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు, Today this scripture is fulfilled in your hearing. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. That must have been exciting for the people. అది వింటున్న ప్రజలకు చాలా ఆసక్తిదాయకంగా ఉండి ఉంటుందని భావిస్తున్నాను. It must have been amazing చాలా ఆశ్చర్యకరంగా ఉండి ఉంటుంది. that for centuries they'd been waiting. కొన్ని శతాబ్దాలుగా ఈ ప్రవచన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారు. For the deliverer, the Messiah, to come. ఈ విమోచకుడు, ఈ మెస్సయ్య కొరకే కొన్ని శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు ఈ జనాంగం. And Jesus was saying, Here it is in your midst. అది యేసు అంటున్నాడు, ఇదిగో మీ మధ్య ఈ లేఖనము నెరవేరింది అంటున్నాడు ప్రభు. The fulfillment of all the prophecies that had gone before. నా గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు అన్నిటి యొక్క నెరవేర్పు ఇది అని ప్రభు చెబుతూ ఉన్నాడు. The hope the people have been waiting for. ఇంతకాలం వారు నిరీక్షిస్తున్న నిరీక్షణ దీని కొరకే ఇదే అని ప్రభు చెబుతూ ఉన్నాడు. And we read, all spoke well of him and were amazed in the gracious words that came from his lips. ఆయన నోటి నుండి వచ్చిన ఆ దయగల మాట వారందరూ కూడా ఆశ్చర్యపోయి వారందరూ ప్రభుని ప్రస్తుతిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. Then they said, Isn't this Joseph's son? అయితే ఆ తర్వాత మనం చూస్తే వెంటనే మనకు కనబడుతుంది, ఈయన యోసేపు కుమారుడు కాడా? Jesus' words which came with such power and anointing. యేసు యొక్క మాటలు ఇంత అధికారముతో ఇంత శక్తితో ఆయన మాట్లాడుతూ ఉంటే that touched their hearts. వారి హృదయాలను తాకినట్టుగా ప్రభు యొక్క మాటలు ఉంటే, but all they could see was someone they grew up with. అయితే వారికి కనబడుతుంది ఏదనగా వారి మధ్య పుట్టి పెరిగిన ఒక వ్యక్తిని వారు చూస్తూ ఉన్నారు. They had heard of his fame. ఆయన పేరు ప్రఖ్యాతి గురించి వారు విన్నారు, but couldn't receive his message. కానీ ఆయన సందేశాన్ని వారు స్వీకరించలేని స్థితిలో వారు ఉన్నారు. Jesus said to them, యేసు వారితో అన్నాడు, Surely you'll quote this proverb to me. అది మీరు తప్పనిసరిగా ఈ యొక్క సామెతను నాకు చెబుతారు. Physician, heal yourself. ఏమిటా సామెత అంటే, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో అంటారు. And will you do here
అయితే ఇక్కడ మీరు చేస్తున్నది కూడా అదే. In your hometown, what we've heard you did at Capernaum. ఇంకా మీరు అంటారు కపెర్నహూములో నువ్వు చేస్తున్న కార్యాలన్నీ కూడా ఇక్కడ చేయి అని మీరు అంటారు. When Jesus said, heal yourself, నిన్ను నీవు స్వస్థపరచుకో అనే ఆ సామెత విషయమై ప్రభువు చెప్పిన మాట మనం ఆలోచన చేస్తే, that could mean heal your own family or your own town. అంచ ఆ భావం మీదగా నిన్ను నీవు స్వస్థపరచుకో, లేకపోతే నీ కుటుంబాన్ని నీ పట్టణాన్ని స్వస్థపరచుకో అనే భావం కావచ్చును. They wanted to see his miracles. They wanted to see what he had done elsewhere. ఆయన ఇతర చోట్ల చేసిన అద్భుతాలు ఆ కార్యాలు ఇక్కడ కూడా చేయమని ప్రభుని శోధిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. I think they wanted him to prove himself because they thought this is just Jesus, the carpenter's son. ఈయన ఒక వడ్ర పని చేస్తున్న యోసేపు యొక్క కుమారుడు కాబట్టి నీవు మెస్సయ్యవని, నీవు అభిషిక్తుడవని నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఈ అద్భుతాలు వేరే చోట్ల చేసినవి ఇక్కడ కూడా చేయి. And Jesus doesn't shirk from challenging people. అయితే ఇలాంటి సవాళ్ళు ఎదుర్కోవడానికి ప్రభు ఏమాత్రం కూడా భయపడడం లేదు, బిడియపడడం లేదు. He saw their hearts and their motives. అయితే వారి యొక్క ప్రశ్నలో, వారి యొక్క మాటలలో, వారి యొక్క హృదయాలు, వారి యొక్క ఉద్దేశాలు, సంకల్పాలు ఆయన ఎరిగాడు. That they weren't willing to receive his message. ఆయనకు అర్థమైన సత్యమేతనగా ఆయన సందేశాన్ని స్వీకరించే మనస్సు, హృదయం వారికి లేదు. They refused to have faith in him. దేవుని యందు విశ్వాసం ఉంచడానికి వారు ఏమాత్రం కూడా ఇష్టపడని వారుగా వారు ఉంటూ ఉన్నారు. So if you read the next passage, he explains two stories to them in the Old Testament. ఆ తర్వాత మనం ముందు చదువుకుని వెళితే రెండు లేఖన భాగాలు పాత నిబంధన భాగంలో నుండి వారికి చెప్పి వాటి వివరించాడు ప్రభు. Where God blessed Gentiles, non-Jews, rather than the Jewish people. యూదులు కాని వారిని, అన్యులైన వారిని యూదులకు బదులుగా దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. Because the Gentiles had shown faith in God. ఎందుకనగా అన్యులైనప్పటికీ వారు దేవుని యందు విశ్వాసాన్ని వారు కనపరిచారు కాబట్టి Jesus challenges the skepticism of his own people. తన యొక్క సొంత ప్రజల యొక్క అనుమాన సందేహాల విషయమై వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. By the way, God had honored faith in the Gentiles. అన్యులలో దేవుడు చూచిన విశ్వాసాన్ని ఆయన ఎలా గణపరిచాడో అనే విషయాలు వివరించడం ద్వారా వారితో మాట్లాడుతున్నాడు ప్రభు. See, even in Jesus' early ministry, ప్రభు సేవ యొక్క ఆరంభ దినాల్లో మనం చూస్తే he's proclaimed that salvation comes to anyone who has faith in him. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా సరే వారు రక్షించబడతారు అని ప్రభు చెప్పాడు. And that's what the message of Christ does today. ఈ రోజు కూడా క్రీస్తు యొక్క సందేశం చేసే కార్యం ఇది. It divides people. ప్రజలను రెండుగా చేస్తుంది, వేరు చేస్తుంది. Some will receive his message. కొంతమంది ఆయన వాక్యాన్ని, మాటను స్వీకరిస్తారు. And others will reject it. మరికొంతమంది దాన్ని తిరస్కరిస్తారు. When the gospel is preached and when we stand up for the truth of the gospel, దేవుని యొక్క సువార్త ప్రకటించబడినప్పుడు, సువార్త యొక్క సత్యం పక్షముగా మనం నిలబడినప్పుడు it has two reactions. రెండు స్పందనలు కలుగుతాయి. Acceptance with gratitude, ఒకటిది కృతజ్ఞతాపూర్వకముగా అంగీకరించడం, or hostility. లేకపోతే వ్యతిరేకత, తిరుగుబాటు. We read that in the following passage. ఆ తర్వాత దేవుని వాక్యం మనం ఇంకా చదువుకుంటూ వెళ్తే All the people in the synagogue were furious when they heard this. సమాజంలో ఉన్నవారు అందరూ కూడా మాటలు విని ఆగ్రహముతో నిండుకొని They took him out of town, ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి took him to the brow of the hill ఆయన కొండపేట వరకు, చివరి వరకు ఆయన తీసుకుని వెళ్ళి in order to throw him off the cliff. వారి ఉద్దేశం ఏదనగా ఆ పై నుండి అతన్ని త్రోసివేయాలి. But we go on to read, he walked right through the crowd and went on his way. అయితే వాక్యం చూస్తాము, ఆ ప్రజల మధ్య నుండి ఆయన నడిచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన సేవను కొనసాగించినట్టుగా వాక్యం మనం చూస్తాం. It wasn't the right time for Jesus to die. ప్రభువు చనిపోవలసిన సమయం గడియ అది కాదు. This wasn't the method that God had foreordained that Jesus should offer himself up as a sacrifice for us. లోక పాపముల కొరకు బలియాగముగా చేయబడే విధానము ఇది కాదు దేవుడు ఏర్పాటు చేసిన విధానం. There's a famous preacher in the 1700s. 1700 ఆ సంవత్సరాల కాలంలో ఉన్న ఒక గొప్ప బోధకుడు, ప్రసంగికుడు called George Whitefield. జార్జ్ విట్ఫీల్డ్ అని చెప్పిన ఆ భక్తుడు who said this. ఆయన ఈ మాటలు అన్నాడు. Man is immortal మానవుడు till his work is done. తన పని పూర్తయినంత వరకు మనిషి
సజీవంగానే ఉంటాడు. though God alone defines the work. అయితే దేవుడు మాత్రమే తన పని ఏమిటి అనేది ఆయన నిర్ణయిస్తాడు, నిర్దేశిస్తాడు. And gets on with what you know to be God's task for you here and now. కనుక ఈ లోకమందు నీకు తెలిసినది, దేవుడు నీకు అప్పగించినది దాన్ని చేస్తూ ఉంటే ఆ చేయవలసిన కార్యం ఉన్నంత కాలం నువ్వు బ్రతికి ఉంటావు. You'll be relieved to know I've nearly finished. మీరు హాయిగా ఉండొచ్చు, ఇంచుమించు అయిపోయింది నా ప్రసంగం. But I want to say this. అయితే ఈ మాట మీతో చెబుతాను. The Holy Spirit has come upon the church. దేవుని యొక్క సంఘముపై దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు దిగి ఉన్నాడు. And every Christian believer is filled with the Holy Spirit. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడిగా ఉన్నాడు. And as we live in Christ, మనం క్రీస్తునందు జీవిస్తూ ఉంటుండగా, as the Holy Spirit lives in us, దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటుండగా, as we fulfill God's command to go into all the world and preach the gospel, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమనే ఆ సందేశాన్ని, ఆజ్ఞను మనం జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నప్పుడు this same passage can apply to us in our lives. మన జీవితాల విషయం కూడా ఇదే లేఖన భాగం మనం అన్వయించుకోవచ్చు, మనకు ఆపాదించుకోవచ్చు అని తెలియజేస్తున్నాను. The Spirit of the Lord is upon me, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది, because He has anointed me ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు to preach good news to the poor. పేదలకు సువార్త ప్రకటించుటకై. He has sent me to proclaim freedom for the prisoner చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుటకు నన్ను పంపాడు ఆయన. and recovery of sight for the blind, అలాగే గుడ్డి వారికి చూపు కలుగును ప్రకటించుటకు నన్ను పంపాడు. to set the oppressed free నలిగిన వారిని విడిపించుటకు నన్ను పంపించాడు ఆయన. and to proclaim the year of the Lord's favor. ప్రభు యొక్క హితవత్సరం, ఆయన యొక్క అనుగ్రహ సంవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. This is the privilege we have in serving Christ. క్రీస్తును సేవించట్లో మనకు గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత ఇది. Seeing our neighbors and friends set free, మన యొక్క స్నేహితులు, మన యొక్క బంధువులు వారు రక్షించబడ్డ, వారు విడుదల పొందడం చూడటం దేవుడిస్తున్న గొప్ప భాగ్యం మనకు. seeing them come from the kingdom of darkness into the kingdom of Christ. వారు చీకటి రాజ్యంలో నుండి దేవుని యొక్క వెలుగు రాజ్యంలోనికి నడిపించబడ్డం, తీసుకొని రాబడ్డం మనం చూచుట ఎంతో ఆనందదాయకం. I'd like to encourage you this morning, కానీ ఈ ఉదయకాలం ముందు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. be filled with the Spirit. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడండి. Go out into this needy world ఈ అవసరతతో కూడిన ఈ లోకములోనికి మీరు వెళ్ళండి. in the power of the Spirit దేవుని యొక్క ఆత్మ అభిషేకముతో, ఆత్మ శక్తితో మీరు వెళ్ళండి. and see the miracles that God can do through you. దేవుడు చేయగలిగిన కార్యాలు, నీ ద్వారా దేవుడు చేయగలిగిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడండి. Thank you for your patience with my words. నా యొక్క వాక్యం వినడానికి మీరు అందరూ ఓపికతో ఉన్నందుకు మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. And my heart's desire is God has blessed you this morning. నా యొక్క హృదయ వాంఛేదనగా ఈ మాటల ద్వారా దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నాడు అని భావిస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. అందరూ తల వంచండి. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. దయచేసి